ఇదిగోండి గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయనైతే ఇంటికి తీసుకెళ్తున్నాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే దేవుని దయ వల్ల బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోనైతే మా పశువులను మేపడానికి ఒకన్ని సంవత్సరానికి అయితే మేము డబ్బులు ఇచ్చాము. అయితే ఆయన ఈరోజు పని ఉండడం బట్టి, వేరే పని ఉండడం బట్టి ఆయన పశువుల మందకి వెళ్ళలేదు. నేను ఈరోజు పశువులు మేపడానికి అయితే వెళ్తున్నాను మా ఊరి వాళ్ళతో. మరి ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్, ఊరి నుంచి 10 గంటల సమయానికైతే మేము పశువులను విప్పేసి తోలుకెళ్తున్నాము. కొన్ని ఊళ్ళలో అయితే 9 గంటలకు విప్పేసి తోలుకెళ్ళే వాళ్ళు ఉంటారు. కొన్ని ఊళ్ళకైతే 11-12 గంటలకు కూడా విప్పే వాళ్ళు ఉన్నారు. అయితే మా ఊర్లో కొన్ని సమయాల్లో అయితే 11 ఆ టైం కూడా తోలుకెళ్తుంటారు. ఎందుకంటే మార్నింగ్ పూట పనికి వెళ్ళేసి లేట్ అయ్యి వస్తుంటారు కాబట్టి ఆ విధంగా తీసుకెళ్తుంటారు. యాక్చువల్గా అయితే 10 గంటలకే తీసుకెళ్తారు. ఈరోజు మేము కూడా 10 గంటలకే తోలుకెళ్తున్నాము. సరైన మేతున్న చోట అయితే అవి తృప్తిగా మేత మేస్తాయి. మేమైతే తోలుకెళ్తున్నాము. మరలా 4:30 గంటలు లేదా 5 గంటలకైతే ఊరికి తోలుకొని వస్తాము. ఈ పశువుకి దాహం వేసింది అనుకుంటాను, బాగా త్రాగుతుంది. ఈ విధంగా మేము మేత ఎక్కడైతే పుష్కలంగా ఉంటుందో అక్కడ తోలుకెళ్తూ ఉంటాం అన్నమాట. మేమైతే తీసుకెళ్తున్నాం. పశువులు మేసే స్థలానికైతే మేము చేరుకున్నాము. ఇక్కడైతే చామాలు చేసుండారు. ఆ చామాలన్నీ కూడా కోసారు. మేమైతే ఇక్కడ మేపాలని అయితే నిర్ణయించుకొని తీసుకొచ్చాము. చూడండి, ఫ్రెండ్స్, పశువులు అలాగే పిట్టలు ఆ చామాలు పంటను నాశనం చేయకుండా ఇక్కడ కాపు అయితే వచ్చేవాళ్ళు. అదిగో పాత బడ్డ షర్టును కూడా వేలాడించారు. అలాగే ఇక్కడైతే నిప్పు పెట్టుకొని కాపు కాసేవారు అనమాట. చూస్తారు కదా. ఫ్రెండ్స్, చూసారు కదండి ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా. ఇక్కడైతే మాయగారు ఆ చామల్ని తీసుకొచ్చి ఈ విధంగా తొక్కేస్తున్నాడు. కళ్ళంలో తీసుకొచ్చి చక్కగా పేర్చి అయితే పశువులను కూడా తొక్కిస్తారు. కానీ తక్కే కదా అనుకొని ఈ విధంగా తొక్కేస్తున్నాడు. అది తొక్కింది మొత్తం చూశారు కదండి, అవి కనబడుతుంది కదా, అదండి. ఈ విధంగా తొక్కేస్తుంటారు. మా గిరిజనుల నుంచి ఈ విధంగా నేర్చుకున్నాము. మా పూర్వీకుల నుంచి ఈ విధంగా త్రొక్కడం అయితే మాకు నేర్పించారు. మేము చిన్నప్పుడు త్రొక్కే వాళ్ళం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చూస్తున్నాను ఈ విధంగా త్రొక్కటం. ఇదిగోండి, ఆ పొట్టంతా కూడా మరి చేట తీసి గాలి ఎత్తేటప్పుడు పోతుందన్నమాట. ఈ విధంగా తొక్కేయాలి. ఈ చామ బియ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యానికైతే. అందుకని చాలామంది చామ బియ్యాన్ని అయితే కొనుక్కుంటుంటారు. చాలా హెల్తీకి మంచిదన్నమాట.
పశువులకు మేకలకు మేత అయితే పుష్కలంగా ఇక్కడ ఉంది. పసుపు దొడ్లలో మేము మేపడానికి ఈ విధంగా తీసుకొచ్చాము. ఎందుకంటే జనవరి నుంచి ఈ పసుపునైతే తవ్వేస్తారన్నమాట. చక్కగా మేత మేస్తున్నాయండి. మంచి ఆకలితో ఉన్న పశువులు మేకలు చక్కగా మేత మేస్తున్నాయి. చూశారు కదా. ఇదిగోండి గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయనైతే ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే నేదులు తినేసాయో ఎలుకలు తినేసే తెలియదు, కానీ ఇది డ్యామేజ్ అవ్వకుండా ముందుగానే కూరకు వాడుకోవచ్చు అని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇది కూడా చాలా రుచికరంగా ఉంటుంది గుమ్మడి అయితే. గుమ్మడి కూర వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనైతే ఇంటికి తీసుకెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఒకటి గమనించారా? మేకలైతే ఆకులు తినాలి, పశువులైతే గడ్డి మేయాలి, అలాగే రకరకాల ఆకులు తినాలి. నిజంగా వాటితో పోల్చుకుంటే మన జీవితం చాలా బెటర్ కదా. ఎందుకంటే మనం రకరకాల కూరగాయలు తింటున్నాం, రకరకాల మాంసాహారాలు తింటున్నాం. మన బ్రతుకు ఎంత బాగుందో. ఏ జీవరాశికి లేని గొప్ప జీవితం మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. వీటినైతే మేకలు చాలా ఇష్టంగా తింటున్నాయి. అలాగే మేకలే కాదండోయ్, పశువులు కూడా తింటాయి. ఈ మొక్క కూడా మనం పిచ్చి మొక్క అనుకుంటాం, కానీ పశువులకు మేకలకు మంచి ఆహారం. అలాగే తెలిసిన వాళ్ళకి ఇది ఒక ఔషధం. మరి మీకు తెలుసుంటే తప్పకుండా ఇది దేనికి ఉపయోగిస్తారు చెప్పండి, దేనికి ఔషధంగా ఉపయోగిస్తారు చెప్పండి. అలాగే టచ్ మీ నాట్, ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు, ముట్టుకుంటే ముడుచుకునేది. ఇది కూడా చాలా రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తుంటారు. యూట్యూబ్లో కూడా పెడుతుంటారండి. చాలా మంచి మొక్క అనమాట, మంచి ఔషధం మనం చెప్పొచ్చు. వీటిని కూడా మేకలు బాగా ఇష్టపడి తింటాయి. మధ్యాహ్నం అయింది. మేకలకు పశువులకు దాహం వేస్తుంటుంది కాబట్టి మేమైతే వాగు దగ్గర అవి నీరు త్రాగాలని మేమైతే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే వాటరు ప్రతి జీవి కూడా త్రాగాలి కాబట్టి మేమైతే ఈ విధంగా ప్రతిరోజు నీరు త్రాగించడానికి తీసుకెళ్తాము. ఫ్రెండ్స్, మేమైతే గుడుగులు తీసుకురాలేదు. వర్షం అయితే లైట్గా పడుతుంది. పశువులు మేకలు అయితే ఈ విధంగా చెట్లు కింద తలదాచుకుంటున్నాయి. కొన్ని పశువులు అయితే, కొన్ని మేకలు అయితే తడిచిపోయినాయి. ఫ్రెండ్స్, ఊరికి తీసుకెళ్ళి టైం అయింది, 4:30 అయింది. ఊరికి తీసుకెళ్తూ 5 గంటలు అయిపోద్ది. ఎందుకంటే అరగంట జర్నీ చేస్తేనే మా ఊరికైతే మేము అందుతాం. సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో అయితే మేమైతే తీసుకొచ్చాము. మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో తింటే బాయ్ ఫ్రెండ్స్.